లెట్ మీ కాల్ upon సంజయ్. దూకుడు సినిమాలో సమంత ఒక డైలాగ్ చెప్పింది కానీ అమ్మాయిలు 2 టైప్స్ అని చెప్పి, అప్పటి నుంచి ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసినా అమ్మాయిలు 2 టైప్స్ అని సాగొట్టేస్తారు. అందుకే ఈ రోజు అమ్మాయిలు ఎన్ని రకాలు ఉన్నారో చెప్పడానికి వచ్చాను, వీలైతే రాసుకోండి. చిన్నప్పుడు ఎవరినో చెడ్డీలు వేసుకుని ఎవరినో ఒకరు లవ్ చేస్తారు, మనం వెళ్ళి ప్రపోజ్ చేసాం అనుకో యాక్సెప్ట్ చేయరు, వాడి గురించే వెయిట్ చేస్తారు. చెడ్డీ స్పెల్లింగ్ ఏంటి? చెడ్డీ CHUAPLO అన్నది లోపలిది కాదు, బయట చెడ్డీ. అమ్మాయి ప్రపోజ్ చేయడానికి వెళ్తా ఉన్నా, నర్మదా నీకు విషయం చెప్పాలి. ఏంటి నీ FB అకౌంట్ బ్లాక్ అయిపోయిందా? వస్తే కొండ చీపుడులో అమ్ముకునే మొఖం దాన్ని చెప్పేది వినవా? మెల్ల చెప్పు, రాసుకుంటారా? సారీ, చీపుర్లు అమ్ముకునే మొఖం దానా. ఆమె గురించి ఆమెనే రాసుకుంటుంది. సారీ ప్రకాష్, నేను డిస్టర్బ్ చేసిన, చెప్పు. నా మనసు నిన్ను కోరుకుంటుంది. అది కాదు సంజయ్, నా మనసు నా మనోహర్కి ఎప్పుడు అంకితం ఇస్తాను. మనోహర్ ఆడేవాడు పక్క సందులో పానీపూరి బండోడేనా? చిచ్చి, వాడికా నా బాల్యమిత్రుడు మనోహర్. బాల్యమిత్రుడా అంటే ఆడేవాడే. అంటే చిన్న ఉన్నప్పుడు స్కూల్ బ్యాగ్ వేసుకొని బుక్స్ పెట్టుకొని LKGలో స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఓసి నీ అమ్మ LKGలో స్కూల్కి వెళ్తారు, లుమిని బార్కి వెళ్తారు. మెయిన్ సీన్ ఏంటో చెప్పు అంటే, లంచ్ బ్రేక్ లో తన లంచ్ బాక్స్ నాకు ఇచ్చాను, నా మనసు వాడికి ఇచ్చేసాను. ఓసి నీ అమ్మ నువ్వు నీ అరిటాక్ లవ్ స్టోరీ ఇదేనా? నేను హండి బిర్యానీ పిస్తాను, నన్ను లవ్ చేయవే. ప్రకాష్, నర్మల్ అందరు అమ్మాయి లాంటిది కాదు, వాడి గురించే వెయిట్ చేస్తాను, బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది భయ్య. ఇప్పుడు మనం ప్రపోజల్ యాక్సెప్ట్ చేయరు, తర్వాత ఎవరినో సెకండ్ హ్యాండ్ పట్టబుర్రనో పెళ్లి చేసుకొని చాలా చెమ్మ చెక్క రంగోలి. నెక్స్ట్ వీళ్ళకి అసలు మగాలంటే ఇష్టమే ఉండదు, మామూలు కాదు, ఒక రేంజ్ లో కోపం. అసలు వాడిని చూస్తేనే చెడ్డ చిరాకిళ్ళకి. అది చేసి AK-47 ఇస్తే అందరినీ కాల్ చేద్దాం అనే టైప్ లో ఉంటారు. అలాంటి వాళ్ళని మనం బస్సులోనే తగులుతారు. అలాంటి వాళ్ళు అంటే ఇగో ఇక్కడ కూర్చున్నారు అమ్మాయిలు, బస్ లో కూర్చుంటారు, మన కాలు పక్కన కూర్చుంటాం. ఇడియట్, నీకు పని పాట లేదురా? మేడం నేనేమన్నా ఖాళీ కూర్చోను కదా, మీ అబ్బాయిలంతా అంతే ఎదవలు, అందంగా ఉంటే చాలా దగ్గర అయిపోతాయి. అబ్బో నువ్వు నీ మొగం, నీకు ఇంకో దగ్గర అవడం ఒకటి. మీ మొగాలందరూ సునామీలో కొట్టుకుపోతే బాగుండు. అబ్బా నీ గురించి సునామీలో కొట్టుకుపోవాలి. ఇంతకి నా మగాలు నీకు చేసిన ఎదవ పని ఏంటో. నీలాంటి ఎదవే నన్ను ఒకరిని లవ్ చేస్తాడు. అందేలే, నేను ఎదవని లవ్ చేయకపోతే యాంకర్ రవి లవ్ చేస్తాడా? ఇంతకీ మా మొగాలు చేసిన మోసం ఏంటి అంటే, నేను Facebook లో ఒక అబ్బాయిని సిన్సియర్ లవ్ చేశాను. వాడు ఏమన్నా డబ్బులు అన్ని తీసుకుని నేను మోసం చేశాడు. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బ్యాట్ పట్టుకునే ప్రతి ఒడు బ్యాట్మ్యాన్ కాదు, బాలేసే ప్రతి ఒడు గ్రహం బాల్ కాదు. వాడు నెక్స్ట్ ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు, అంటే శిరీష టైప్ అనమాట. జాగ్రత్త, నాలుక తడబడకుండా చెప్పు. నువ్వే చూస్తావు కదా, నాకు అభిషేకం చేస్తావు ఇప్పుడు. 5 లీటర్ల పాలు తీసుకురండి రా. ఇలా ఎలాంటి వాళ్ళంటే చాలా ముదురులు అన్న. మళ్ళీ చెప్పు. అరే ఆ బొంగు రెడీ పెట్టి. చాలా ఇంటెలిజెన్స్ అని, చాలా ఇంటెలిజెన్స్. మరి ముద్రేదాను అంటే ఇలా తెలివి ముందు సైంటిస్టులు కూడా సైలెంట్ కూర్చోవాల్సింది. మనల్ని ఫ్రెండ్ అంటారు, కానీ మనతో బాయ్ ఫ్రెండ్ లా రాసుకొని పూసుకొని తిరిగేస్తుంటారు. చాలా ఇంటెలిజెన్స్ సూపర్. వీడు పొగుడుతున్నాడా తిడుతుండా? సూపర్. సైంటిస్టులు కూడా పనికిరారు ఇలా ముందు. అయితే ఓకే. మనం అన్ని అర్ధరాత్రి అన్ని పడుకుంటాం, అన్ని మూసుకొని తలుపులు గొల్లలేసుకొని ఆ టైంలో వాట్సాప్ లో మెసేజ్ పెడతారు, అరే సినిమాకి వెళ్ళిన సెకండ్ షోకి రారా అని. ఈ స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ కొట్టు. సినిమాకి పిలుస్తారు మనల్ని. మనల్ని ఏందిరా? సారీ, నన్ను పిలిచారు అనుకో అన్న. వదిన నిన్నే పిలుస్తుంది ఎక్కువ. వదిన నిన్ను పిలిస్తే నేను తిడితే బాగుంటది కన్నా. పిలుస్తాను చెప్పు. శిరీష రవి అన్నతో సినిమాకి వెళ్ళింది. అది అట్లరా. శిరీష అక్క రవి అన్నతో సినిమాకి వెళ్ళింది. శిరీష అక్కనా? నేను అన్న అయితే ఆవిడేమైతాను. శిరీష బేబీ అవుతుంది. నీకు బేబీ లేదు, నీకు బేబీ అవుతుందా? శిరీష ఏమైతుందన్నా? వదిన అవుతుంది. అక్కను పోనా పోనా చెప్పు. ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తారు, కూర్చుంటారు. సినిమాకి వెళ్ళి ఇట్లా కూర్చుంటారు. కొత్తగా ఒక కిస్ సీన్ వస్తుంది అక్కడ.
చెప్పురా జోక్ చెప్పు. శిరీష మంచిదన్న. అది నేను చెప్ప నువ్వేంద్రా? ఆడ ఒక ముద్దు సీన్ వచ్చిందన్న. అయితే నాకు అమ్మాయిల ముందు అట్లాంటి చూడాలంటే చాలా తలదించుకున్నా. ఇంతలో శిరీష నువ్వేడున్నావురా? నేను శిరీష చెప్పరా జోక్ చెప్పరా. ఏ జోక్ చెప్పని అన్న అన్న. అయితే కిస్తూని వచ్చి నేను కింద చూసా. అప్పుడు సంజయ్ కిందికేం చూస్తున్నావు? తబల వాయించుకుందాన్ని కళ్ళు దొబ్బాడా కిస్తీ వస్తాను. అది కాదు సంజయ్, దాంట్లో అంత సీన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? ఒక పిచ్చి మోకందానా, అది కిస్తీ. నేను ఒక అమ్మాయి, నేను ఒక అబ్బాయి, ఇక్కడ మాడిపోతుంది ఇక్కడ. సంజయ్ వీఆర్ ఏ ఫ్రెండ్స్. ఓ దేవుడా, దీనికి ఎలా చెప్పాలరా బాబు? వస్తే నీ దగ్గర డబ్బులు ఉంటే కోర్టుకి వెళ్ళి మగా జీవితాన్ని పుస్తకం కొనుక్కోవే, దాంట్లో అందరు కలిసి చదువుకోండి. మేము అన్ని ఓపెన్ చెప్పలేకపోతున్నాం. థ్యాంక్స్ అన్న, బాయ్. నిప్పురా శిరీష, నిప్పురా, కాలిపోతావురా. అన్న వాటర్ వద్దా?